ఈ ప్రశ్నకు అవునని సమాధానం వస్తుంది. ముందే తెలిసి ఉంటే ఎందుకు ఆపలేదన్న ప్రశ్న ఇప్పుడు రావచ్చు మనందరికీ. దీనికి కారణాలు లేకపోలేదు. ఢిల్లీలో నవంబర్ 10న ఎర్రకోట దగ్గర పేలుడు జరిగింది. ఈ పేలుడుకు ఒక రోజు ముందే అంటే నవంబర్ 9న జమ్మూ కాశ్మీర్ పోలీసులకు కీలక సమాచారం అందినట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. శ్రీకాంత్, అసలు ఈ టెర్రర్ అటాక్ కి సంబంధించి జమ్మూ కాశ్మీర్ పోలీసులకు ముందే ఇన్ఫర్మేషన్ అందిందనేది ఇప్పుడు మనం కొత్తగా చూస్తున్నాము. ఒకవేళ ముందే ఇన్ఫర్మేషన్ అంది ఉంటే ఎందుకు దీన్ని ఆపలేకపోయారు? దీనికి సంబంధించిన చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు? ఎక్కడ జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఫెయిల్ అయ్యారు అనే క్వశ్చన్ కి ఇప్పుడు అందరికీ క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? శివాని, గుడ్ ఈవినింగ్. సో నిజానికి వాస్తవానికి ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి పరిస్థితి అంటే ఆల్రెడీ ఇప్పటికే ఉగ్రవాదులు దీంట్లో అరెస్ట్ అయినటువంటి వాళ్ళలో ప్రధానంగా డాక్టర్ ముజ్మిల్ కానీ, డాక్టర్ ఆదిల్ కానీ, తో పాటు డాక్టర్ షాహీన్ కానీ, అట్ సేమ్ టైం మౌలానా ఇర్ఫాన్ కానీ, వీళ్ళంతా కూడా ఒక నెట్వర్క్లో భాగంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇట్ల నేపథ్యంలో డాక్టర్ ఆదిల్ని ఎప్పుడైతే అదుపులోకి తీసుకున్నారో ఆయన దగ్గర దొరికినటువంటి తుపాకీ ఒక్కటి విచారణలో చాలా అంశాలు బయటకు వచ్చాయి. దాన్ని ఫరీదాబాద్ వరకు తీసుకెళ్లాయి. అందులో 2900 కిలోలకు సంబంధించినటువంటి పేలుడు పదార్థాలు జమ్మూ కాశ్మీర్ పోలీసులకు దొరికాయి. సో దొరికినటువంటి క్రమంలో అక్కడ ముజ్మిల్ అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో అరెస్ట్ అవుతున్నటువంటి క్రమంలోనే ఇక్కడ ఉమర్ అప్పటికే తప్పించుకొని ఉన్నారు. సో ఇట్లా నేపథ్యంలో నబీ ఎక్కడ దొరుకుతాడు ఏంటి అన్నది పోలీసులకు తెలుసు. నబీ తప్పించుకున్నటువంటి విషయం కూడా పోలీసులకు తెలుసు. ఒకరోజు ముందే పోలీసులు నుంచి తప్పించుకున్నారన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. సో పోలీసులకు తెలుసు. పోలీసులు కొంత యాక్టివ్ గా ఉంటే, కొంత అలర్ట్ గా ఉంటే గనక ఖచ్చితంగా దీన్ని ఛేదించేది, ఇట్లాంటి బ్లాస్ట్ జరగకుండా ఉండేదని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. పేలుళ్ల తర్వాత కూడా సో ఇప్పటికీ కూడా ఈ భయం ఉందని చెప్పాలి. సో ఉగ్రవాదులు కూడా అంటే ఒక వెస్ట్రన్ బ్లాస్ట్ లాంటిది ప్లాన్ చేస్తారని చెప్పడంలో కొంత సందేహం అయితే లేదు. ఎందుకంటే 26/11 మనందరికీ గుర్తుంది. సో అట్లాంటి తరహాలో దాడి చేసి ప్రపంచం మొత్తాన్ని కూడా వాళ్ళ వైపు తిప్పుకోవాలి, వాళ్ళ చర్చ జరగాలన్నటువంటి ఉద్దేశంతో ఎక్కడైతే ప్రపంచ పర్యాటకులు వస్తూ ఉంటారో సో అట్లాంటి రద్దీ ఉండేటువంటి ప్రాంతాల్లో బ్లాస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. గోవా లాంటి ప్లేసులు కానీ, కాశీ లేదంటే మధుర లాంటి ప్లేసులు కానీ, ఇంకా రద్దీగా ఉండేటువంటి మార్కెట్ లాంటి ప్లేసెస్ ని, సో అట్లాంటి ప్లేసెస్ లో, ఢిల్లీ లాంటి రద్దీగా ఉండేటువంటి ప్లేసెస్ లో బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ఒక ప్లాన్ మాత్రం చేసుకున్న స్పష్టంగా కనిపించింది. సో ఏమాత్రం పోలీసులు కొంత అలర్ట్ అయినా కానీ ఖచ్చితంగా ఉమర్కి సంబంధించినటువంటి విషయంలో పోలీసులు అరెస్ట్ అయితే ఖచ్చితంగా ఈ బ్లాస్ట్ ని కొంతవరకు ఆపేటువంటి అవకాశం ఉండేదన్నది ప్రధానంగా వినిపించినటువంటి అంశం. అంటే పోలీసులు కూడా, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో నువ్వు పరిగెత్తగలవు కానీ మా నుంచి తప్పించుకోలేవు అని చెప్పి ఒక ట్వీట్ లో పోస్ట్ చేయడం, ఒక ట్వీట్ చేయడం జరిగింది పోలీసులు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు. అయితే అప్పటికే దానికి సంబంధించినటువంటి ఫోటోలు రిలీజ్ చేసిన, లేదంటే ఢిల్లీ మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించిన, తన దగ్గర పేలుడు పదార్థాలు ఉన్నాయన్నటువంటి విషయం కూడా పోలీసులకు తెలుసు అన్నది సమాచారం. అయితే దాన్ని కారులో పెట్టుకొని తిరుగుతారని చెప్పేసి ఊహించలేకపోయారా? ఎందుకు అలర్ట్ చేయలేకపోయారు? సో పోలీసులు అంటే అంత కాన్సన్ట్రేషన్ చేయలేకపోయారా అన్నది ప్రధానంగా ఈ రోజు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. పోలీసుల చేతిలో ఈ పేలుడు, ఈ బ్లాస్ట్ ని నివారించడానికి అవకాశం ఉన్నా గానీ ఎందుకు హెచ్చరికలు జారీ చేయలేదు? ఎందుకు ప్రజలను అలర్ట్ చేయలేదు? ఎందుకు వెంటనే అలర్ట్ చేయలేదు? ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతగా పనిచేసిన అన్నది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. మరోవర్ దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే అహ్మద్ వేస్ అలియాస్ ముఫ్తీని కూడా పోలీసులు విచారించారు. నౌగా మసీద్ ఇమాం అంటూ కూడా ఆయన కొన్ని పేర్లు కూడా చెప్పడం జరిగింది. సో పేర్లు చెప్పినటువంటి క్రమంలోనే పోలీసులకు కొంత నమ్మకం రావడం జరిగింది. సో డాక్టర్ ముజ్మిల్ గానీ, డాక్టర్ ఆదిల్ గానీ, అట్లాగే ఉమర్ మహమ్మద్ నబీలతో ఉన్నటువంటి సమావేశాన్ని వీళ్ళు గతంలోనే 2022లోనే ఏర్పాటు చేసుకున్నారు. సో వీళ్ళంతా కూడా ప్లాన్ కి సిద్ధమయ్యారు. భారతదేశంలో ఒక భారీ బ్లాస్ట్ జరపాలన్నటువంటి ఉద్దేశంతో సిద్ధమయ్యారు. వీళ్ళంతా కూడా అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్ తో సంబంధాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ డాక్టర్ ఆదిల్ గాని, డాక్టర్ ఉమర్ గాని, వీళ్ళంతా, ముజ్మిల్ గాని, వీళ్ళంతా కూడా ఉగ్రవాదులకు గతంలో చికిత్స అందించేది. సో అందిస్తున్నటువంటి క్రమంలోనే జైషే మహమ్మద్ తోటి సంబంధాలు ఏర్పడ్డాయి. డాక్టర్ షాహీన్ వరకు కూడా ఒక వైట్ కాలర్ మాడ్యూల్ ని క్రియేట్ చేసి దేశంలో భారీ బ్లాస్ట్లకు ఒక ప్లాన్ చేయడానికి వీళ్ళంతా పూనుకున్నారు. సో దాంట్లో భాగంగా రకరకాలుగా
రకరకాల ప్లాన్లు కూడా చేయడం జరిగింది, ప్లేసెస్ కూడా ఎంచుకోవడం జరిగింది. బట్ పోలీసులకు తెలిసే జరిగిందా ఇట్లాంటి ఒక ఉగ్రవాది తప్పించుకున్నప్పుడు ఎందుకు అలర్ట్ చేయలేకపోయారు అన్నదే ప్రధానంగా ఉన్నటువంటి అంశం. కనగంటి రమేష్ గారు ఉన్నారు మనతో పాటు. రమేష్ గారు నమస్తే. నమస్తే. సో ఒక వార్త బయటకు వస్తోంది, ఈ పేలోడ్ ని అరికట్టవచ్చు, అలర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది, పోలీసులు ఎందుకు హెచ్చరికలు జారీ చేయలేదు అన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. ఉగ్రవాదులను విచారిస్తున్నటువంటి టైంలో చాలా షాకింగ్ విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. నవంబర్ 9వ తారీఖు రోజే పోలీసులు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది, ట్వీట్ చేయడం జరిగింది. ఉగ్రవాది తప్పించుకునేటువంటి ఉమర్ నబీకి సంబంధించినటువంటి విషయంలో పోస్ట్ పెట్టారు. నువ్వు పారిపోతావేమో గానీ మా నుంచి తప్పించుకోలేమని చెప్పేసి. బట్ ఈ పోస్ట్ ని బేస్ చేసుకొని ఎందుకు అలర్ట్ చేయలేకపోయారు, ఎక్కడ మిస్ అయింది, పోలీసుల వే ఆఫ్ థింకింగ్ ఎట్లా ఉంది, ఆ టైంలో ఎట్లా ఉండొచ్చు? ఇప్పుడు ఉగ్రవాదాన్ని ఆపటానికి సంబంధించిన స్టడీస్ చేయడానికి నేను ఇండియాలోనే కాదు వేరే వేరే దేశాల్లో కూడా చదువుకొని ఐ టీచ్ అట్ మెనీ ప్లేసెస్, అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ లో పోలీసులకి, ఇంటెలిజెన్స్ లేకపోతే ఇంకోళ్ళకి మనం టీచింగ్ చేస్తూ ఉంటాము. అది అంటే దాని యొక్క అనుభవం ప్రకారం నేను మీకు చెప్పేది ఏంటంటే, ప్లస్ రీసెర్చ్ చేస్తాము. మేము పిహెచ్డి, పోస్ట్ డాక్టరేట్ అవన్నీ చేసాము ఉగ్రవాదాన్ని అరికట్టడం మీద వేరే దేశాలకు వెళ్ళి. ఈ అనుభవంతో నేనేం మాట్లాడుతున్నానంటే, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఒక 100 ఉగ్రవాద దాడులు ప్లానింగ్ జరిగింది అనుకోండి, అందులో 99 ఉగ్రవాద దాడులు సక్సెస్ కాకముందలే మన పోలీసు వాళ్ళు, ఇంటెలిజెన్స్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ కానీ, ఐటీబీపీ కానీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కానీ, మన కౌంటర్ ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ, మన పోలీస్ ఆఫీసర్ కానీ సక్సెస్ఫుల్ గా ఆపేస్తారు. మన 1-2 బయటపడతాయి. ఆ బయటపడినప్పుడు వచ్చిన దాన్ని పట్టుకొని ఆ 98 సక్సెస్ఫుల్ గా ఆపని మర్చిపోతే తప్పది. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్, జరిగింది కాబట్టి ఈ ప్రశ్నలు వస్తాయి. అదే అలాంటి నష్టాలు జరగకుండా 98 సార్లు సక్సెస్ఫుల్ గా ఆపారు పోలీసు వాళ్ళు. దాని గురించి మనం అసలు చిన్న అప్రిసియేషన్ కూడా ఇవ్వము. ఏదో ఒకటి జరిగితే దాన్ని పట్టుకొని మాట్లాడతాము. ఆ 98 చేసిన మంచిదంతా పోతుంది పోలీసులకి, క్రెడిట్ పోతుంది అట్లా. కాబట్టి అంటే అట్లా ఉండకుండా మనం బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అంటే సక్సెస్ఫుల్ గా కొన్ని 99 ఆపరేషన్స్ ఆపుతారు అసలు టెర్రరిస్ట్ బాంబింగ్ జరగకుండా. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం అడగాల్సిన రైట్ ప్రశ్న ఏంటంటే, సరే ఇది జరిగింది, పోలీసులు ఇంకొద్దిగా అలర్ట్ గా ఉంటే బాగుండేదని మీరు అంటున్నారు. నేను ఒప్పుకుంటా, పోలీసులే కాదు సిటిజన్స్ కూడా అలర్ట్ గా ఉండాలి. సిటిజన్సే కాదు, అక్కడ ఉన్న లోకల్ అథారిటీస్, మిగతా గవర్నమెంట్ అథారిటీస్ కూడా అలర్ట్ గా ఉండాలి. మీడియా కూడా అలర్ట్ గా ఉండాలి. విశ్వవిద్యాలయాలు అలర్ట్ గా ఉండాలి. అంటే యూనివర్సిటీస్ లోనే కదా వీళ్ళు పట్టుబడింది, వాళ్ళు హాస్పిటల్స్, డాక్టర్స్ ముసుగులో. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్, చాలా మంచి ప్రశ్నలు లేవనెత్తారు మీరు. ఒక్క పోలీసు, ఒక సెక్యూరిటీ పర్సన్ ఆపితే ఉగ్రవాదం ఆగదు. ఆ రోజులు పోయినాయి. పోలీస్ తో పాటు మిగతా అఫీషియల్స్, అంటే పంచాయత్ రాజ్ దగ్గర నుంచి, మెడికల్ దగ్గర నుంచి, టూరిజం దగ్గర నుంచి, యూనివర్సిటీస్, ఎంహెచ్ఆర్డి, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ దగ్గర నుంచి, అంటే వాస్తవే మీరు అన్నది. ఇప్పుడు ముస్లిం ని అదుపులోకి తీసుకున్న తర్వాత విచారిస్తున్నటువంటి క్రమంలోనే ఉమర్ నబీ తప్పించుకున్న విషయం పోలీసులకు తెలుసు, పోలీసుల దృష్టిలో ఉంది అది. సో ఇక్కడ దేశం మొత్తం ఒక ప్రశ్న ఏమొస్తోందంటే, ఎస్ ఉమర్ నబీకి సంబంధించి పోలీసులే ధృవీకరించారు, మొహమ్మద్ నబీ పరారీలో ఉన్నారని చెప్పేసి. వాస్తవానికి నవంబర్ 10వ తారీఖు మధ్యాహ్నం రోజు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు, జైషే మహమ్మద్ తో పాటు అన్సార్, ఘజ్వత్ ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థలు, వాటికి సంబంధించినటువంటి ఉగ్రవాదులను పట్టుకున్నామని చెప్పేసి. దాంట్లో ఉమర్ నబీ తప్పించుకున్నాడు, పరారీలో ఉన్నాడని చెప్పేసి వాళ్ళు అధికారికంగా ధృవీకరించారు. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం 6:10 ఇంకొక ట్వీట్ కూడా రావడం జరిగింది, నువ్వు ఎక్కువ దూరం పరిగెత్తుతావేమో గానీ ఎక్కడ నువ్వు దాక్కునేటువంటి పరిస్థితి లేదు అని. సో డాక్టర్ ఉమర్ గురించే ఇది పోస్ట్ స్పష్టంగా కనిపించింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, అట్లాంటి వివరాలు పోలీసుల దగ్గర పోలీసులే అధికారికంగా చెప్పినప్పుడు సర్వసాధారణంగా ఈ ప్రశ్న తలెత్తుతుంది కదా. ఎస్ మీరు అన్నది వాస్తవమే, 99 పోలీసులు ఆపుతారు, ఎట్ ది సేమ్ టైం ఆర్మీ ఆపుతుంది, డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా కూడా పనిచేస్తూ ఉంటుంది, ఇంటెలిజెన్స్ కూడా పనిచేస్తూ ఉంటుంది. సర్క్రీక్ నదిలో వాళ్ళు పెంచేటువంటి చెక్ పోస్టులకు సంబంధించి కూడా మన ఇంటెలిజెన్స్ ఎట్లా పనిచేస్తుంది, రాజ్నాథ్ సింగ్ ఇచ్చినటువంటి వార్నింగ్ అని, ఇవన్నీ ఓకే. బట్ ఈ ప్రశ్న ఈ రోజు మనం అడుగుతున్నా, రేపు పొద్దున ప్రతిపక్షాలు కూడా అడుగుతాయి, ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్రం ఏం చేస్తుంది. పహల్గామ్ అటాక్ కు కూడా ఒక 20 రోజుల ముందే కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది, ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది.
అయినా కానీ బ్లాస్టులు జరిగినాయి, అక్కడ సెక్యూరిటీ ఏమైంది అన్నటువంటి ప్రశ్నలు వచ్చాయి. సో ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ రిలేటెడ్ క్వశ్చన్ వస్తుంది కదా, ఇది తెలిసి జరిగినటువంటి తప్పిదంగానే ఈ రోజు దేశం చూస్తోంది సార్. ఇప్పుడు కావాలని తెలిసి పోలీసులు వదిలేయటం అనేది జరగదండి. కావాలని తెలిసి డౌట్ లేదు. కావాలని మన పిల్లల్ని మనం చంపుకుంటామా సార్? చంపుకోం కదా. సేమ్ చంపుకోము, కానీ అటు పోతే కింద పడతామని చెప్పేసి ఒక హెచ్చరిక ఇస్తాము కదా. రైట్ రైట్ రైట్. అలాంటి క్యావియేట్స్, అలాంటి వార్నింగ్స్ ఇచ్చే సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో. ఇంటెలిజెన్స్ బ్యూరోతో పాటు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఈ రెండింటికి కోఆర్డినేట్ చేసేది నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఎన్టీఆర్ అంటారు, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. విజువల్ ఇంటెలిజెన్స్, ఇమేజరీ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ శాటిలైట్ ఇంటెలిజెన్స్ అన్ని క్రోడీకరించుకొని ఒక నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ అనేది పెట్టాలి అని నేను 2010 నుంచి తలబాదుకుంటున్నాను. నేను చాలా వేరే దేశాలకు వెళ్ళి ఉగ్రవాదాన్ని ఎట్లా ఆపాలనే రీసెర్చ్ చేసి డాక్టరేట్ సంపాదించి పిహెచ్డి ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో, పోస్ట్ డాక్టరేట్ కూడా వేరే కంట్రీస్ లో చదువుకొని వచ్చి 2010 నుంచి తెలంగాణ పోలీస్ తో, ముఖ్యంగా అంటే అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండేది కదా, 2010 నుంచి 2014 వరకు పనిచేసి 2014 నుంచి తెలంగాణ పోలీస్ కి, ఇటు ఆంధ్ర పోలీస్ కి, వేరే పోలీస్ డిపార్ట్మెంట్లతో కూడా కలిసి ఆ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ అని అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాల మీద పనిచేసే మా సంస్థ ఇప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తా, అన్ని శాఖలతోనూ సమన్వయం చేస్తా, అలర్ట్ చేస్తున్నాం. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఈజ్, ఒక్కసారి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అంటే వాతావరణ శాఖ ఇచ్చే సూచనలు, తుఫాన్ వస్తుంది పలానా బంగాళాఖాతంలో పలానా 9 జిల్లాలు ఇబ్బంది గురే అవకాశం ఉందని ఇస్తాం. ఒక్కోసారి యాక్యురేట్ గా 9 జిల్లాల్లో పడవచ్చు, ఒక్కోసారి 3 జిల్లాల్లో పడవచ్చు. అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్, ఈ ఉగ్రవాద నిర్మూలనకి ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ తప్పనిసరిగా ఉండే అవకాశం ఎక్కువ ఛాన్స్ ఎందుకుంది అంటే, మన కంట్రీలో రకరకాల మనుషులు, రకరకాల సంస్కృతులు, రకరకాల భాషలతో ఉన్నదాన్ని వాళ్ళ సెక్యులర్ ఫ్యాబ్రిక్, ఆ లౌకిక రాజ్యాన్ని దెబ్బతీయకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇది ఒక టైట్ రోప్ వాకింగ్ అనమాట. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఈజ్, మనము తప్పు జరిగింది, ఇట్ కుడ్ హావ్ అవర్టెడ్, అంటే ఇట్ షుడ్ నాట్ హ్యావ్ హ్యాపెండ్, జరిగి ఉండాల్సింది కాదు. మనకి అనిపించింది దేవుని ఇంకొద్దిగా మన వాళ్ళు అలర్ట్ గా ఉంటే బాగుండేదేమో, ఇంటెలిజెన్స్ తెలియగానే ఇంకొద్దిగా అలర్ట్ గా ఉండి ప్రొయాక్టివ్, ప్రిడిక్టివ్ అండ్ ప్రియంటివ్ ఆపరేషన్స్ చేస్తే బాగుండేది కదా అని అనిపించింది. ఒక్కొక్కసారి మనకి తెలిసి కూడా చెప్పినా గానీ, ఎగ్జిక్యూట్ చేసినా గానీ సక్సెస్ 100% రాదు. ఒక్కోసారి ఎందుకు రాదయ్యా అంటే, ఇప్పుడు అసలు యాక్చువల్ గా మొన్న ఢిల్లీ బ్లాక్స్ లో రెడ్ ఫోర్ట్ దగ్గర ఇతను బ్లాక్ చేద్దామని తీసుకురావట్లా, ఇతను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు. ఇతను భయపడిపోయి ఒకేసారి అతనికి బాంబు ఆపరేట్ చేయడం మూలాన అతను పేలిపోయి మిగతా వాళ్ళు కూడా అతనితో పాటు చంపడం జరిగింది. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్, ఆ ఆపరేషన్ కి అది ఫైనల్ డే కాదు, ఆ ఆపరేషన్ లో భాగమైన అమోనియా నైట్రేట్, ఆ పేలుడు పదార్థాలని ఒక చోట నుంచి వేరే చోట తీసుకెళ్తాం అనేది మెయిన్ ఆబ్జెక్టివ్. అనుకోకుండా అతను భయపడిపోయి అది చేయడం జరిగింది. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్, అసలు అమోనియా నైట్రేట్ ఉందని పట్టుకుంది పోలీసులేగా జమ్మూ కాశ్మీర్ లో. అంటే వీ షుడ్ అప్రిషియేట్ పోలీస్ ఆఫీసర్స్, ఇంటెలిజెన్స్ కదా. కాకపోతే అక్కడి నుంచి 2 రాష్ట్రాలు మారి, జమ్మూ కాశ్మీర్ నుంచి హర్యానా, హర్యానా నుంచి ఢిల్లీ వచ్చి, మళ్ళీ ఢిల్లీ నుంచి ప్రధాన నగరాల్లో, ఇండియాలోని ప్రధాన నగరాల్లో పెట్టాలనేది వాళ్ళ మెయిన్ ఆలోచన కదా. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్, ఇప్పుడు మనం ఏం చేయాలి? వాస్తవానికి మీరు అన్నట్టు ఒక భారీ బ్లాస్ట్ నుంచి బయటపడ్డామని చెప్పాలి. పాటు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఏం చేయాలంటే సార్, నేను చైర్మన్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ కి ఇప్పుడు యూజీసీలో, అంటే దేశ రక్షణ మీద ఒక పెద్ద కోర్సు రూపొందిస్తున్నాం. విశ్వవిద్యాలయాల్లో ప్రతి స్టూడెంట్, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్, యూజీ అయినా, పీజీ అయినా, మీరు సైన్స్ అయినా, టెక్నాలజీ అయినా, మ్యాథమెటిక్స్ అయినా, హ్యుమానిటీస్ అయినా, దేశ రక్షణ అనేది ప్రతి స్టూడెంట్ చదవటం మూలాన ఆ అవేర్నెస్ తీసుకొచ్చి ఆ కాన్షియస్నెస్, నేషనల్ సెక్యూరిటీ కాన్షియస్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం, పనిచేస్తున్నాం ఇప్పుడు. సో ఇది ఒకటి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కాపాడుకోవటం. 2, సివిల్ సొసైటీ, కమ్యూనిటీ, మీడియా, రోల్ ఆఫ్ మీడియా ఇన్ కౌంటరింగ్ టెర్రరిజం, రోల్ ఆఫ్ సివిల్ సొసైటీ ఇన్ కౌంటరింగ్ టెర్రరిజం, రోల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ కౌంటరింగ్ టెర్రరిజం, రోల్ ఆఫ్ పోలీస్, రోల్ ఆఫ్ మిలిటరీ. అంటే బహుముఖ వ్యూహం ఉండాలి.
మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ ఉండాలి. ఉగ్రవాద నిర్మూలన జరగాలంటే ఒక్క సెక్యూరిటీ లేకపోతే యూనిఫామ్ వేసుకున్న పోలీస్ ఆఫీసర్ల వల్లే కాదు. వాళ్ళకి సహకరించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి, ప్రతి మీడియా సంస్థకి, ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కి, ప్రతి కార్పొరేట్ కి, ప్రతి ఇండస్ట్రియలిస్ట్ కి ఉండాలి అనే భావాన్ని మీరంటే ఒక చక్కటి మీడియా సంస్థ 365 డేస్ ప్రతిరోజు ఒక్క మినిట్ దీని గురించి మాట్లాడండి. మీరు 365 డేస్ మాట్లాడాలి. ఇప్పుడే కాదు 4-5 రోజులు మాట్లాడమని మర్చిపోయి మళ్ళీ బాంబు బ్లాస్ట్ అయినప్పుడు చాలా మొదలుకు వచ్చి అట్లా మాట్లాడద్దు. సో అంటే మీడియా ఈజ్ ఎ వాచ్ డాగ్ కదా. మీరు కనుక ఎప్పుడు అలర్ట్ గా ఉంటే మీరు మీ మీద భయంతోనో గౌరవంతోనో మిగతా వాళ్ళని అలర్ట్ గా ఉంటారు. కాబట్టి మెయిన్ రోల్ మీడియాదే. ఎందుకంటే మీరు ఫోకస్ లైట్ పెట్టారంటే ఎవడైనా మీరు చెప్పినట్టు వింటానికి ఇష్టపడతారు. ఎందుకంటే మీకు అంత మీరు యాక్చువల్ గా మీడియా వాళ్ళందరూ ఇంకో రకంగా చెప్పాలంటే మంచి ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ మీరు. రైట్ సార్. థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి నవంబర్ 10న ఎర్రకోట దగ్గర బాంబ్ బ్లాస్ట్ జరిగితే నవంబర్ 9వ తారీఖు రోజు అప్పటికే డాక్టర్ ఆదిల్ ని అంతకుముందు అరెస్ట్ చేయడం జరిగింది, ముజ్మిల్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇక మిగతా వాళ్ళు కూడా దొరుకుతారు అన్నటువంటి టైంలో ఉమర్ నబీ తప్పించుకున్నాడు. ఉమర్ నబీ కోసం జమ్మూ కాశ్మీర్ పోలీసులు పోస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు సాయంత్రం 9వ తారీఖు ఆ రోజు కూడా సాయంత్రం కూడా ఇంకొక రెండోసారి ట్వీట్ చేయడం జరిగింది. నువ్వు తప్పించుకోలేవు, నువ్వు పారిపోతావేమో కానీ మా నుంచి మాత్రం తప్పించుకోలేవు అంటూ కూడా ఒక ఘాటు పోస్ట్ ని పోలీసులు చేయడం జరిగింది. బట్ కొంత పోస్టర్ రిలీజ్ చేసినా, ఫోటో రిలీజ్ చేసినా, వెంటనే హెచ్చరికలు జారీ చేసినా, మొత్తం ఢిల్లీ పోలీసుని అలర్ట్ చేసినా కానీ దొరికేవాడు, ఆ కారు దొరికేది, బ్లాస్ట్ జరగకుండా ఉండేది అన్నది ప్రధాన